కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిఐడి. ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్షీట్ వేసింది. బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కేసు సిఐడికి బదిలీ అయింది. ఈ కేసులో విచారణకు రావాలంటూ సిఐడి నోటీసులు పంపగా ఆయన హాజరు కాలేదు. దాంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది సిఐడి. దీనిపై యడియూరప్ప కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అరెస్ట్ వారెంట్పై స్టే విధించింది. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిఐడి. ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్షీట్ వేసింది. బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.